నమస్కారం ఘంటారాబానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించే అవకాశం. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన హరీష్ రావు బీఆర్కే భవన్ ఓపెన్ కోర్టులో ప్రశ్నిస్తున్న ఘోష్ కమిషన్. జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్రపై సిట్ ప్రశ్నలు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై కేసు నమోదు. ముంబైలో లోకల్ ట్రైన్ నుంచి పడి 5 మృతి. ఠానేలోని కాసర ప్రాంతానికి వెళ్తుండగా ఘటన. బీఆర్కే భవన్లో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కొద్ది క్షణాల క్రితం నుంచి విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 20 నిమిషాల పాటు విచారణ అయితే కొనసాగినట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాల మీద పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ కొనసాగిస్తున్నట్లు కూడా తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించినటువంటి నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి వివరాల మీదనైతే కమిషన్ విచారణ చేస్తుంది. అయితే ప్రాణహిత చేవేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చేసే సమయంలో కావచ్చు, లేదంటే నిర్మాణ సమయంలో కావచ్చు, రీడిజైనింగ్ సమయంలో కావచ్చు, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా విచారించాలని కూడా కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అప్పటికే గతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి గుత్తేదారులు కావచ్చు, అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి అందరినీ ఒక్కొక్కరిని సుదీర్ఘమైనటువంటి విచారణ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 113 మందిని అయితే కమిషన్ విచారణ చేసింది. ఇప్పుడు 114వ నెంబర్ మాజీ మంత్రి హరీష్ రావుది. 3 రోజుల క్రితము మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి ఈటెల రాజేందర్ను కూడా సుదీర్ఘమైనటువంటి విచారణ చేసింది. ఆ సమయంలో ఆర్థికమైనటువంటి నిర్ణయాలు, లేదంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎటువంటివి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఏ అంశాల మీద ఈటెల రాజేందర్ నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద కూడా అయితే కమిషన్ విచారణ చేసింది. అయితే ఈరోజు 11:30 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఆయనతో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు చాలామంది కూడా కమిషన్ ముందు అయితే హాజరయ్యే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రతి పత్రాన్ని, ఆ సమయంలో తీసుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా దానికి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ కావచ్చు, లేదంటే పత్రాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను అయితే కమిషన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. అయితే మీడియా ముందు, కమిషన్కి వెళ్లే ముందు, కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు హరీష్ రావు అయితే చాలా క్లియర్గా చెప్పారు. కమిషన్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకైతే సుదీర్ఘమైనటువంటి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నానని కూడా ఆయన సుస్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతులకు ఆయకట్టుకు ఉపయోగపడే విధంగా అయితే కాళేశ్వరం నిర్మాణాన్ని అయితే చేపట్టినట్లయితే మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ముందు మాట్లాడి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఒకసారి విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినట్టయితే కమిషన్ అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే ముందుగా అసలు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఈ నిర్మాణాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, అక్కడ నీటి లభ్యత తుమ్మిడిహెట్టి దగ్గర ఎంత నీటి లభ్యత ఉంది, మేడిగడ్డ దగ్గర ఎంత నీటి లభ్యత ఉందని అయితే అడుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం నిర్మాణ సమయంలో అప్పట్లో విధానపరమైనటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆర్థికపరమైనటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇంజనీరింగ్ సమయంలో ఎందుకు ఇంజనీరింగ్ చేంజ్ చేయాల్సి వచ్చింది, రీడిజైన్ను ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అనే అంశాలను అయితే కమిషన్ అడుగుతున్నట్లు కూడా చెప్తుంది. కొద్ది రోజుల క్రితము మాజీ మంత్రి హరీష్ రావు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా సుదీర్ఘంగా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు అయితే వివరించారు. దానికి సంబంధించి
సంబంధించినటువంటి ఆ పత్రాలను కూడా ఈ కమిషన్ ముందు తీసుకెళ్లి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు దానికి సంబంధించినటువంటి కమిషన్ వెలువచ్చినటువంటి అన్ని సందేహాలకు హరీష్ రావు సమాధానం చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీదనైతే ఈ కమిషన్ విచారణ చేస్తున్నట్లు కూడా చెప్తుంది. ముఖ్యంగా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఆ సమయంలో ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలను అయితే క్షుణ్ణంగా వివరాలు రాబట్టుకుంటున్నట్లు కూడా తెలిసింది. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే బయటకు వచ్చి విచారణ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి కమిషన్ అడుగుతున్నటువంటి అన్ని ప్రశ్నలకైతే మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘమైనటువంటి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన చెప్పి వెళ్ళిపోయారు. అయితే విచారణ కొనసాగుతుంది. ఇంకా దాదాపు గంట నుంచి గంటన్నర వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే కీలకమైన వ్యక్తి, అంటే మాజీ మంత్రి హరీష్ రావే ఈ కమిషన్ విచారణలో కీలకమైన వ్యక్తిగా కూడా కమిషన్ భావిస్తుంది. ఎందుకంటే ఆయన హయాంలోనే, ఆయన ఉన్న సమయంలో, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు కాళేశ్వరంగా రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన నిర్మాణం కూడా చేయడం జరిగిందని కూడా కమిషన్ భావిస్తుంది. అందుకు సంబంధించినటువంటి పలు అంశాలను, పలు సందేహాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అయితే కొద్దిసేపటి కిందనే జూబ్లీహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటితో పాటు అతను విచారించడానికి కూడా ఇప్పుడే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా రావడం జరిగింది. కానీ ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ప్రభాకర్ రావు కాబట్టి అతన్ని విచారించినట్లయితే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా కేసు నమోదైనప్పటి నుంచి కూడా ప్రభాకర్ రావు దాదాపు 14 నెలల పాటు కూడా అతను అమెరికాకు వెళ్ళిపోయిన సంగతి తెలిసింది. అతన్ని హైదరాబాద్కి రప్పించి స్వయంగా విచారిస్తే ఈ కేసులో చాలా కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావించిన సంగతి తెలిసింది. అయితే ఈ రోజు ఉదయం అతను దాదాపు 11 గంటల ప్రాంతంలో కూడా ఆ సిట్ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడికే విచారించిన తర్వాత అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొంతమందికి సంబంధించి కానీ నోటీసులు ఏమైనా జారీ చేస్తారా, మరికొంతమందికి సంబంధించి ఏమైనా విచారణ కొనసాగిస్తారా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందైతే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ కేసులో మొదటి నుంచి ప్రణీత్ రావు ఎప్పుడైతే అరెస్ట్ కావడం జరిగిందో, ప్రణీత్ రావు తర్వాత రాధాకిషన్ రావు, భుజంగరావు తర్వాత తిరుపతన్నకు సంబంధించి కూడా ఇచ్చిన వాంగ్మూలంలో చాలా కీలకంగా ఇతని పేరు వెలువడం జరిగింది. తర్వాత ఇతని ఇచ్చిన ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారని చెప్పి కూడా వారైతే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే A1గా ఎఫ్ఐఆర్లో ఇటు ప్రభాకర్ రావుని అయితే A1గా చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ప్రభాకర్ రావు విచారించినట్లయితే చాలా కీలకమైన అంశాలు తెలిసడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించడం జరిగింది, ఎవరెవరి ఫోన్లో ట్యాపింగ్ చేయడం జరిగింది, ఎంతమంది పైన కూడా నిఘా పెట్టారనేది కూడా ఇలాంటి అంశాలపైన కూడా సిట్ అధికారులు అయితే ఆ వివరాలు అయితే సేకరించే అవకాశం ఉంది. ఈ రోజు మరి అతన్ని సుదీర్ఘంగా విచారిస్తారా లేదా కొంత సమయం ఇచ్చి మరొకసారి విచారిస్తారనేది కూడా తెలియాల్సింది. కానీ ఈ కేసులో ప్రభాకర్ రావు చుట్టే ఈ కేసు అంతా మొత్తం తిరుగుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఒక మలుపు అయితే తిరిగిందని చెప్పవచ్చు. అంటే ఇటు సిబిఐ నుంచి కూడా ఇంటర్పోల్ ద్వారా కూడా అతని పాస్పోర్ట్ రద్దు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, అతన్ని హైదరాబాద్ రప్పించడానికి అయితే సిట్టు బృందం అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఆఖరికి ఆ ప్రయత్నం అయితే సఫలం కావడం జరిగింది. ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే ఇటు సిట్టు కార్యాలయానికి అతనైతే విచారణకు అయితే రావడం జరిగింది. కాబట్టి అతన్ని విచారణే చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. దీంట్లో ప్రభాకర్ రావు మరి అప్పుడు గత ప్రభుత్వం సంబంధించి కూడా ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా నిర్వహించారు, ఎవరి ఆదేశాలను అనుసరించి ఇదంతా వ్యవహారం నడిపించారనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. గతంలో దుబ్బాక కానీ మున్గోడు కానీ తర్వాత ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఎలక్షన్ నిర్వహించడం జరిగిందో ఆ సమయంలో ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించి కూడా రాజకీయ నేతల సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించి వారికి సంబంధించిన నగదును సీజ్ చేశామని చెప్పి కూడా అదనపు ఎస్పీలు భుజంగరావు తర్వాత తిరుపతనకు సంబంధించి కూడా వారి స్టేట్మెంట్లో ఇచ్చారు. కాబట్టి దాని ఆధారంగా కూడా ఇతన్ని ప్రశ్నించవచ్చు అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకు అంటే ఎస్ఐబికి చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే ఉగ్రవాదులకు కానీ తర్వాత మావోయిస్టులకు సంబంధించి
కూడా వారికి సంబంధించిన డేటాను కూడా పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసి తర్వాత వాటిని అయితే భద్రపరుచుకుంటుంది. అయినప్పటికీ ఆ భద్రపరిచిన డేటాతో పాటు ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి కూడా వ్యవహారాన్ని కూడా పూర్తిగా డేటాను కూడా ధ్వంసం చేసి వాటిని నాగోల్ బ్రిడ్జి కింద మూసీ నదిలో పడవేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి అసలు ఆ పూర్తి డేటా ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది, తర్వాత హార్డ్ డిస్క్లను ముక్కలుగా ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు డేటాకి సంబంధించి కూడా అంటే ఎవరెవరు ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది కూడా ఇప్పటికే వివరాలు సేకరించడం వరకు మరికొన్ని వివరాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్నే చాలా కీలకం కాబోతుంది. కాబట్టి అతన్ని విచారించిన తర్వాత మరికొంతమందికి ఏమన్నా నోటీసులు ఇస్తారా లేదా అనేది కూడా ఒక సర్వత్రా ప్రస్తుతం అయితే ఉత్కంఠ అయితే రేపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. దీనిపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తిరుపాల్, చెప్పండి. అనుదీప్, ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకుని ఉన్నారు. ఈ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. అయితే నిన్న మంత్రివర్గ విస్తరణ జరగడంతో ఈవేళ శాఖలు కేటాయింపు విషయమై చర్చించేదానికి ఢిల్లీకి వెళ్ళినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న మంత్రులకు చాలా మందికి 3 లేక 4 శాఖలు కూడా ఉన్నాయి. ఈ ఎక్కువ శాఖలు ఉండడంతో పర్యవేక్షణ చేయడం కొంత ఇబ్బందిగా ఉండదని చెప్పి భావన ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏ శాఖల్లో ఏ మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఎవరు చేయలేకపోతున్నారు తదితర అంశాలు అన్నిటి మీద కూడా ఇప్పటికే నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈవేళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై ఈ శాఖల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన 3 శాఖల కేటాయింపు విషయమై చర్చించనున్నారని తెలుస్తుంది. ఈ 2 అంశాలు కీలకంగా చర్చించనున్నారు. అయితే మనకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల్లో కొన్నిటిని ఈ కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి కేటాయించే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇప్పటి వరకు పెద్ద శాఖలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర 2 పెద్ద శాఖలు, ఒకటి నీటిపారుదల శాఖ, రెండోది పౌర సరఫరాల శాఖ ఉన్నది. ఈ 2 కూడా చాలా పెద్దవి. కాబట్టి పౌర సరఫరాల శాఖను ఆయన నుంచి వేరే వాళ్ళకు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. నీటిపారుదల శాఖ చాలా పెద్దది కాబట్టి అవి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం మరింత ఉంది. మరింత మెరుగైన సేవలు అందించడానికి చొరవ చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. అయితే ఆర్థిక శాఖను కేంద్రం నుంచి తీసి ఆయనకు కీలకమైన హోంశాఖ ఇవ్వాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్టుగా సమాచారం ఉన్నది. శ్రీధర్ బాబు ఇప్పటి వరకు ఐటీ శాఖను పాటు శాసన వ్యవహారాల శాఖ ఆయన దగ్గర ఉన్నాయి. అయితే శ్రీధర్ బాబుకు మరింత బాధ్యతలు పెంచేటట్టుగా మరికొన్ని శాఖలు కేటాయించాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి మంత్రికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించి ఆయా మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ముఖ్యమంత్రి చేతిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పెద్దలతో చర్చించిన తర్వాత ఈ శాఖల మార్పులు చేర్పులపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది అని. ధన్యవాదాలు త్రిపాల్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. డోంగ్రా గ్రామ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్పీ ఆకాష్ రావును హుటాహుటిన కొంట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దుర్ఘటనలో డీఎస్పీ, సీఐ సహా కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి స్థానిక గనిలో ఏర్పాటు చేసిన పొక్లేన్ను తగలబెట్టిన మావోయిస్టులు మంగళవారం బంద్కు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ ఆకాష్ రావు, ఎస్డీఓపీ, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ దర్యాప్తులో భాగంగా ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో ముందుగా అమర్చిన ఐఈడీ పేలి పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు.
విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఏఎస్పీ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసేవారు. ఈ దాడితో భద్రతా దళాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. सुकमा जिले के कोंटा क्षेत्र में हमारे एडिशनल एसपी आकाश राव गिरिपुंजे जी आईडी ब्लास्ट से उनका वो शहीद हो गए हैं, हम सबके बीच में नहीं रहे हैं। बहुत ही बहादुर वो अधिकारी थे, विभिन्न स्थानों पर काम करते हुए गैलेंट्री अवार्ड उनको मिला था और इसलिए ये बड़ा ही दुख का विषय है हम सबके लिए भी। सर्चिंग अनवरत जारी है, ऑपरेशंस लॉन्च होते ही हैं। इस घटना के पीछे कायराना हरकत है माओवादियों का, वो आईडी बिछाकर रखे हैं। ये आईडी किसी के लिए नहीं, ये गांव के विकास के मार्ग पर बिछा हुआ आईडी है। ये आईडी है इसलिए क्योंकि इसमें जानवर फंसते हैं, ये आईडी है इसलिए क्योंकि इसमें आमजन फंसते हैं और आज हमारे आर्म फोर्स के अधिकारी भी फंसे। एक जवानों की भुजाओं में बहुत ताकत है, एक क्षण भी कुछ नहीं रुकेगा। मैं आपसे स्पष्टता के साथ कहना चाहता हूं कि किसी सूरत में कोई बातचीत की स्थिति बनते रहती है तो ऐसी घटनाओं से खत्म हो जाता है। ముంబైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ రైలు నుంచి ప్రయాణికులు జారిపడగా 5గురు మృతి చెందారు. లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి ఠానేలోని కాసర ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. లోకల్ రైలులో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన నివాసం వద్ద కొమ్మినేనిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయన్ని అమరావతికి తీసుకొస్తున్నారు. అమరావతి మహిళల్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యల కేసులో సాక్షి జర్నలిస్టును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని రైతులు మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 79, 196, 1, 353, 2, 299, 356, 2, 61, బీఎస్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే 67 ఐటీఏ 2008, 31U ఎస్సీ ఎస్టీ పీఓఏ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ నియోజకవర్గం కావడంతో దళిత మహిళల్ని అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాష్ట్రానికి తరలిస్తున్నారు. సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాత్రికేయుడు కృష్ణంరాజు అమరావతి మహిళల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ అత్యంత జుగుప్సాకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చను కొనసాగించారు. మీపై సామాజిక మాధ్యమాల్లో విరుచుకు పడతారేమోనంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను కానీ, కొమ్మినేని తీరును కానీ ఖండిస్తూ కానీ సాక్షి యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలో అమరావతి మహిళలు, ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాలు కూడా పోలీసులకు అనేక ఫిర్యాదులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు విజయవాడ అయోధ్యనగర్లో ఉన్న ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
నోటీస్ ఇవ్వట్లే మేఘాలయలో ఇందౌర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం భర్త రాజాతో వెళ్లిన భార్య సోనం సుపారీ ఇచ్చి మరీ అతన్ని చంపించింది. గత రాత్రి సోనం ఉత్తరప్రదేశ్లో లొంగిపోగా హత్య చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని మేఘాలయ డీజీపీ వెల్లడించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ ఇందోర్ నవదంపతుల అదృశ్యం ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవలి కాలంలో భర్తల్ని భార్యలు హత్య చేయిస్తున్న ఉదంతాలతో పలు అనుమానాలు వ్యక్తం కాగా ఈ ఘటనలోనూ అదే జరిగినట్లు తేలింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే ఈ జంట మే 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్లు మేఘాలయ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసి సమీపంలో ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారని తెలిపారు. తర్వాత వీరి ఆచూకీ తెలియరాలేదు. అయితే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండటం, అతడి చేతికి ఉన్న బంగారు ఉంగరం, మెడలో చైన్ లేకపోవడంతో హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపరిచారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని 2 కుటుంబాల వారు డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఇందుకోసం శనివారం కేంద్ర హోంశాఖను అభ్యర్థించారు. ఈ క్రమంలో సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్లు మేఘాలయ డీజీపీ వెల్లడించారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరీ సోనం తన భర్త రాజాను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్లు మేఘాలయ డీజీపీ తెలిపారు. రఘువంశీని చంపేందుకు అతడి భార్య సోనం తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, అప్పుడే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా స్పందించారు. 7 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ హత్యలో మరింత మంది నిందితులు ఉండి ఉంటారని, వారిని పట్టుకోవడం కోసం ఆపరేషన్ కొనసాగుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో సీఎం వెల్లడించారు. అక్రమ వలసదారుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టిన తర్వాత అమెరికాలోని లాస్ ఏంజల్స్లో తలెత్తిన ఘర్షణలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారైంది. పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి టైర్లు, కార్లు తగలబెడుతూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తున్న ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అమెరికా లాస్ ఏంజల్స్లోని పారామౌంట్ సిటీలో వలసదారులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్స్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం మరో 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకోగా ఆందోళనకారులు ఫెడరల్ భవనం దగ్గరకు చేరుకుని ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు.
ఈ ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన 300 మందిని రంగంలోకి దింపారు. కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఆందోళనకారుల్ని సమర్థంగా అడ్డుకోలేదని ఆక్షేపించారు. ఇక నుంచి నిరసనకారులు ముఖానికి మాస్కులు ధరించడానికి అనుమతించబోమని చెప్పారు. నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగి ఆందోళనకారులపై విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బలగాల్తో ఘర్షణలకు దిగుతున్నారు.